ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజముద్ర చెరిగిపోవడం ఏంటి? చెప్పు జాబిల్లి. నేను చెప్తాను కదా వకీల్ సాబ్. జాబిల్లిలా రాజమహల్లో అడుగుపెట్టింది, కానీ ఇది నిజమైన జాబిల్లి కాదు. హే, నేను జాబిల్లి కాకపోవడం ఏంటి? అది అందరి ముందు తేలుద్దాం. పద పద. నడవే, రా. జాబిల్లి, జాబిల్లి, అమ్మా అమ్మా. ఏమైందమ్మా? జాబిల్లి, జాబిల్లి. ఏమిటి పున్నమి, ఏమైంది? జాబిల్లి గురించి మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. ఏమిటది? జాబిల్లిగా మన ముందున్న ఈ అమ్మాయి నిజమైన జాబిల్లి కాదు నానమ్మ. పున్నమి, ఏమంటున్నావు? ఈ అమ్మాయి ఎవరో మనందరినీ జాబిల్లిగా నమ్మించింది నాన్న. అవును అంకుల్, తను మన జాబిల్లి కాదు. నీకేమైనా పిచ్చి పట్టిందా పున్నమి? జాబిల్లిని పట్టుకొని జాబిల్లి కాదంటావేంటి? అయినా జాబిల్లిని తీసుకొచ్చింది మీ అమ్మ నారాయణమ్మే కదా. అంటే మీ అమ్మ కూడా అబద్ధం చెప్తుందా? మీ అమ్మ కూడా అందరినీ మోసం చేసిందంటావా? బాగుంది పున్నమి, బాగుంది. నిన్నేమో పెద్దమ్మ అన్నయ్యల్ని చంపడానికి మీ అమ్మ మనుషుల్ని ఉసిగొల్పి పంపించింది. ఇప్పుడు జాబిలిని ఇంటి నుంచి బయటికి పంపించేయడానికి నువ్వు ప్లాన్ చేస్తున్నావు. అంటే ఈ ఇంట్లో మేము ఉండడం మీకు ఇష్టం లేదు. అందుకే ఒకటి పోతే ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నావు. అవునత్తయ్య, ఈ తల్లి కూతుళ్ళిద్దరూ మన మీద పగబెట్టారు. లేకపోతే ఏంటత్తయ్య, అన్ని సాక్ష్యాధారాలతో నారాయణమ్మే కదా జాబిల్లిని తీసుకొచ్చింది. అవును వైదిక గారు, కానీ ఆ సాక్ష్యాలన్నీ అబద్ధమని తేలాయి. సాక్ష్యాలు అబద్ధం అవడం ఏమిటి పున్నమి? రా, మీకు చూపించిన సాక్ష్యాలలో ఒక సాక్ష్యమైన రాజముద్ర చూడండి నానమ్మ. ఆ రాజముద్ర పసరి ఆకులు నూరు పెట్టి కడిగితే రాజముద్ర చెరిగిపోయింది చూడండి. రాజముద్ర. అది నిజమైన రాజముద్రే అయితే ఇలా చెరిగిపోదు కదా నానమ్మ. రాజముద్ర చెరిగిపోకూడదు. చూడండి. ఆహా, అంటే నువ్వే ఒప్పుకుంటున్నావా పున్నమి? మచ్చల్ని పోగొట్టడానికి ఉపయోగించే ఒక మొక్కాకులతో జాబిల్లి చేతిలో ఉన్న రాజముద్రని చెరిపేసి జాబిల్లిని జాబిల్లి కాదు అని నిరూపించి ఆ తర్వాత బయటికి గెంటేసి ఆ స్థానంలో నువ్వుండాలనే కదా ఈ ప్లాన్ అంతా? కాదు. అవును వైదిక, నిజం చెప్పమ్మా, నువ్వు నిజంగా మా జాబిల్లివి కాదా? మా జాబిల్లి కోసం కొన్నేళ్ల నిరీక్షణ తర్వాత అలసిపోయిన మనసులతో ఓపిక నశించిపోయి ఉన్నావు. ఎవరొచ్చి జాబిల్లి నేనే అంటే నమ్మేసేంత బలహీన పడిపోయి ఉన్నాను తల్లి. నువ్వు నిజంగా మా జాబిల్లివే అయితే మరి ఈ రాజముద్ర
ఎలా జరిగిపోయింది? నానమ్మ, నేను నిజంగా మీ జాబిల్లినే. ఈ పున్నమి గోరింటాకని చెప్పి ఏదో పసరమందు పెట్టేసింది. కడిగితే ఇలా అయిపోయింది. పున్నమే ఏదో చేసింది నానమ్మ. కానీ మీరందరూ ఆ పున్నమి మాట నమ్మి నన్ను ఇంత అవమానించాక నేను బ్రతకడం వేస్ట్. నేను చచ్చిపోతాను. అయ్యో, వదలండి. ఏంటమ్మా ఏంటమ్మా ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకేమైనా అయితే పెద్దమ్మ అన్నయ్య ఏమైపోతారో ఆలోచించావా? వాళ్ళకి కాదు చిన్నానా, నేను సస్తానన్నా కూడా వాళ్ళలో శలనం రాలేదంటే నేను సస్తే మాత్రం వాళ్ళు బాధపడతారా? బావగారు, ఇక్కడ జాబిలి బాధని ఎవరూ అర్థం చేసుకోకపోయినా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జాబిలి మీ కన్న కూతురు. నానా, ఈ పున్నమికి నేనంటే మొదటి నుంచి అస్సలు పడట్లేదు. నేను ఇంట్లో ఉండడం తనకి నచ్చట్లేదు. నేనొచ్చే వరకు తనే ఇంటి వారసురాలనుకుంది. తీరా నేను వచ్చేసరికి తన ఆశలు అడియాసలైపోయినాయి. అందుకే నన్ను ఇంటి వారసురాలిగా జీర్ణించుకోలేకపోతుంది. ఏం చేయాలో తెలియక మిమ్మల్ని కూడా సంపాలని ప్లాన్ చేసింది. అది కుదరకపోతే మళ్ళీ తన కన్ను నా మీద పడింది. అందుకే నా చేతిలో రాజముద్ర సెరిగిపోయేలా చేసింది. నేను వారసురాల్ని కాదని నిరూపించడానికి ఒక ప్రయత్నం చేసింది. మీరందరూ నోరిప్పట్లేదంటే మీరు పున్నమి మాటలు నమ్ముతున్నట్టే కదా, నా పుట్టుక మీద అనుమానపడుతున్నట్టే కదా. సరే నానా, నన్ను నమ్మని చోట నేనుండలేను. ఈ క్షణమే వెళ్ళిపోతాను. వెళ్ళిపో జాబిలి, వెళ్ళిపో. నువ్వు రానంత వరకు నువ్వు రావాలని పూజలు చేశారు, పుణ్యకార్యాలు చేశారు. తీరా నువ్వు వచ్చాక ఆ పున్నమి మాటల్ని నమ్మి నిన్ను అవమానిస్తున్నారు. ఇలాంటి చోట నువ్వు ఉండడం కంటే ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోవడమే మంచిది. జాబిల్లి, జాబిల్లి, ఆగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.